కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ సామాన్యులకు శాపంగా బడాబాబులకి వరంగా ఉండేటట్టుగా స్పష్టంగా కనపడుతూ ఉంది. అంటే పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా, కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ని పేర్కొనవచ్చు. ఎంత దారుణం అంటే మొట్టమొదటిసారి రాజ్యసభ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచే నిర్మలా సీతారామన్ గారు రాజ్యసభ సభ్యురాలుగా వెళ్ళి అనంతరం మంత్రి అవడం జరిగింది. అలాంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆంధ్రప్రదేశ్ ఎడల కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గానికి అద్దం పడుతూ ఉన్నది. ముఖ్యంగా బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకి నిధులు లేవు, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి నిధులు లేవు, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ ఉక్కు, కేంద్రీయ విద్యా సంస్థలకి ఎటువంటి నిధులు ఇస్తామని ఈ బడ్జెట్లో కనీసం చెప్పలేదు. కాకపోతే ఈ బడ్జెట్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి బీహార్కి మకాస్ బోర్డు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్, ఐఐటి పాట్నా, గ్రీన్ ఎయిర్పోర్ట్లు, నీటి రవాణా, ఇలాంటివి కొన్ని కాలువల నిర్మాణం, ఇలాంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల బడ్జెట్ని బీహార్కు సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది. దేశానికి వెన్నెముకైనటువంటి రైతన్నని కనీసం పరిగణలోకి తీసుకోకపోవటం ఈ బడ్జెట్లో ఉన్నటువంటి అతి పెద్ద దుర్మార్గం. రైతులు సంబంధించి కనీసం మద్దతు ధర గురించి కానీ ఎటువంటి ప్రస్తావన, ప్రకటన వ్యవసాయ రంగం గురించి లేదు. వెనుకబడిన జిల్లాలకు అమలు చేసే ధన ధాన్య యోజన పథకం కేవలం జాతీయ స్థాయిలో 100 జిల్లాలకు మాత్రమే పరిమితం చేసి చేతులు దులుపుకోవటం జరిగింది. అలాగే సంస్కరణలు అమలు జరిపేటటువంటి జిల్లాలకి, రాష్ట్రాలకి పెద్దపీట వేస్తామని, ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించడం అనేది కార్పొరేట్లకి పెద్దపీట వేసి చిన్న సన్నకారు ప్రజల్ని అధపాతాళంలోకి నెడతం అనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లోని పెట్టుబడులను రెండో విడత ఉపసంహరించుకోవడానికి ఇది ఒక భారీ కుట్ర. ఆస్తుల విక్రయాలు, ప్రైవేటు భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం వంటి నిర్ణయాలు కార్పొరేట్ అనుకూల అంశాలుగా అనేకం ఈ బడ్జెట్లో ఉన్నాయి. దీనిని బట్టి కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేందుకు కేంద్రం మరింత వేగంగా అడుగులు వడివడిగా వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. పర్యవసానంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసినందువల్ల ఇప్పటికే ప్రజలు కరెంటు స్విచ్ మీద వేస్తే షాక్ కొట్టే పరిస్థితి
ఉంటుందనే దానికి బదులు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టేటటువంటి దుర్మార్గపూరితమైనటువంటి విధానాల్ని అమలు జరపడానికి కావలసిన పద్ధతుల్లో ఈ బడ్జెట్ ఉన్నది. పేద మధ్యతరగతి సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారు. విద్యుత్ రంగ బాధ్యతలను రాష్ట్రాల నుంచి తప్పించే కుట్రలో భాగమే ఈ విద్యుత్ సంస్కరణల అమలు అని సిపిఐగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కానీ మల్టీ సెక్టార్ను వినియోగిస్తామని చెప్పారే కానీ ఉపాధి హామీ గురించి కనీసం నోరు మెదపకుండా ఉత్పత్తి రంగ అభివృద్ధి కొనుగోలు శక్తి పెంచే బడ్జెట్ ప్రసంగంలో ఏమాత్రం కనిపించకపోవడం దారుణంగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ఈ బడ్జెట్ 100కి 150% పేదలను వంచే బడ్జెట్, కార్పొరేట్లకి పెద్దపీట వేసే బడ్జెట్.